అందరికీ హాయ్ అండి. ఒక్కసారి కనుక నేను చెప్పినట్లు కనుక కర్జికాయలు ట్రై చేశారంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఆ సౌండ్స్ని వింటుంటేనే తెలుస్తుంది కదా మన కర్జికాయలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. కర్జికాయలు చేయడం కోసం కంపల్సరీ గోధుమ పిండి అయితే వైట్ అట్టా తీసుకోవాలి. ఈ గోధుమ పిండి కాస్త పొడి పొడిగా ఉంటుంది. ఇంకా 1/4 కప్పు గోధుమ పిండిని తీసుకొని అదే కప్ తోటి ఒక 1/4 కప్పు మైదా పిండి తీసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ని వేసి ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యికి బదులుగా నూనెను కూడా వేసుకోవచ్చు. నెయ్యి అంతా పిండిలో బాగా మిక్స్ అవ్వడానికి ఇలా బాగా కలపండి. మనకి పిండి అనేది బ్రెడ్ పొడిలా ఉండాలి. మన గోధుమ పిండి అనేది బాగా నెయ్యి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ మనకు పిండి ఉండలాగా చేసేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెసే. పిండి కలిపేటప్పుడు ఒకేసారి నీళ్ళని పోయొద్దు. ఒకేసారి నీళ్ళు పోయడం వల్ల ఒక్కొక్కసారి పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గోధుమ పిండి మిక్చర్ అంతా కూడా ఇలా ఉండ చేసుకున్నాక కంపల్సరీ 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి. చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో ఇంకా కాస్త లూజ్ గా ఉన్నా పర్వాలేదు. పిండి మాత్రం కాస్త లూజ్ గా చాలా స్మూత్ గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక పైన మూత పెట్టి ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ బౌల్లో 1 కప్పు పుట్నాలను తీసుకొని అలానే అదే కప్తోనే బెల్లం పొడి తీసుకోండి. స్వీట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ అంత స్వీట్ వద్దు అనుకుంటే ఒక 1/4 కప్పు పుట్నాలని ఎక్స్ట్రా తీసుకోండి. అదే కప్ తోటి ఒక 1/4 కప్పు వరకు కొబ్బరి పొడిని కానీ లేదా తురుమును కానీ వేసేసి కర్జికాయలు మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇదంతా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఇవన్నీ కూడా ఏమీ కలపరు. పుట్నాలు సపరేట్ గా అలానే బెల్లం పొడి సపరేట్ గా కొబ్బరి పొడి సపరేట్ గా మిక్సీ పట్టేసి తర్వాత అన్ని మిక్స్ చేస్తారు. అలా చేయడం వల్ల సరిగ్గా మిక్స్ అవ్వదు. అదే ఇదే స్టేజ్ లో అన్ని మిక్స్ చేసి తర్వాత మిక్సీ పట్టుకున్నారంటే మన స్టఫింగ్ అనేది బాగా కలిసి తినేటప్పుడు కమ్మటి రుచితో ఉంటాయి. బెల్లం ఉండలు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు జాగ్రత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ పుట్నాల పిండి ఖచ్చితంగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఏ మాత్రం కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టద్దు. అన్ని కూడా ఇలా రౌండ్స్ ప్రకారం మిక్సీ పట్టేసుకున్నాక 5 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇలా పుట్నాల పిండిలో నెయ్యి వేసారంటే తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయి. కర్జికాయ లోపల స్టఫింగ్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. నచ్చితేనే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నెయ్యిని అయితే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి అంతా కూడా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పిండిలో 1 స్పూన్ ఉంచేసి పక్కన పెట్టేసేయండి. ఈ లోపు పూరీ పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇంకా నానింది కాబట్టి బాగా స్మూత్ గా కూడా ఉంటుంది. ఇంకో విషయం, ఈ పూరీ పిండి స్మూత్ గా ఉంటుంది కాబట్టి చేతికి అతుక్కున్నట్లే ఉంటుంది. పర్వాలేదు, అలానే కలిపేసేయండి. రెగ్యులర్ గా పూరీలు చేయడానికి ఏ సైజ్ లో ఉండలు తీసుకుంటామో దాని సైజ్ కంటే ఇంకా చిన్నగా పిండి ఉండలను అయితే తీసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు పిండి చేతికి అంటకుండా ఉండటం కోసం చేతులకి కాస్త ఆయిల్ కానీ లేదా పొడి పిండిని కానీ అప్లై చేసుకోండి. చిన్న గ్లాస్ వాటర్ లో ఒక ఇయర్ బడ్ వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక్కొక్క పిండి ఉండని తీసేసుకొని ఫ్లోర్ మీద పొడి పిండిని చల్లుకుంటూ పూరీలను ఎలా వత్తుకుంటామో అలానే వత్తేసుకోండి. కానీ పూరీలాగా మందంగా అయితే మాత్రం అస్సలు వత్తద్దు. చాలా పలుచగా ఉండాలి. ఎంత మందంగా ఉండాలి అంటే మనం పేపర్ ఉంటుంది కదా, పేపర్ కంటే ఇంకా కాస్త మందంగా ఉండాలి. పూరీ సైజ్ కంటే ఇంకాస్త తక్కువగా ఉండాలి. కర్జికాయల టేస్ట్ అంతా కూడా ఈ పూరీ వత్తడంలోనే ఉంటుంది. పూరీ వత్తడం మాత్రం ఖచ్చితంగా ఇలా పలుచగా ఉండాలి. ఇంకా తగినన్ని పూరీలు అయితే చేసుకున్నాక ఇంకా ఒక్కొక్క పూరీని తీసుకొని ఇలా కర్జికాయల గొట్టంలో అయితే పెట్టేసుకోండి. కర్జికాయలు వత్తేటప్పుడు మన కాంచులు అతుక్కోకుండా ఉండడం కోసం ఫస్ట్ అయితే గోధుమ పిండిని అప్లై చేసి ఆ తర్వాత పూరీని పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్ల వరకు పుట్నాల పిండిని వేసుకోండి. కర్జికాయలు చేసే మిషన్ ని బట్టి పుట్నాల పిండి పడుతుంది. ఇంకా ఎడ్జెస్ బాగా కలవడానికి ఇయర్ బడ్ తోటి వాటర్ ని అప్లై చేసుకోండి. ఇయర్ బడ్ తోటి చుట్టూరా వాటర్ ని అప్లై చేసుకున్నాక నెమ్మదిగా సీల్ చేసేసుకోండి. ఇంకా సీల్ చేసినప్పుడు ఎక్స్ట్రా పిండి అనేది వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఇక్కడే అన్నమాట. కర్జికాయని సరిగ్గా సీల్ చేయరు. అలా సీల్ చేయలేదు అంటే మనకు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కర్జికాయ కంపల్సరీ విరిగిపోతుంది. అప్పుడు ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలా అని బాగా సీల్ అవ్వడం కోసం అంచులకి వాటర్ ఎక్కువ అప్లై చేశారంటే కర్జికాయ మిషన్ కే అతుక్కుపోతుంది. ఇంకో విషయం, మనకు ప్రతిసారి గోధుమ పిండిని అయితే కర్జికాయ మిషన్ కి అప్లై చేసుకోవాల్సిన పని లేదు. మనకి ఎప్పుడైతే కాస్త అతుక్కుపోయినట్లుగా వస్తున్నాయి అంటే అప్పుడు మాత్రమే గోధుమ పిండిని అప్లై చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేయడం కోసం చేత్తో అయినా రిమూవ్ చేసేయచ్చు, లేదా స్పూన్ తో కానీ లేదా నైఫ్ తో కానీ రిమూవ్ చేసేయచ్చు. ఎక్స్ట్రా పిండి రిమూవ్ చేయగానే కర్జికాయని తీయకుండా ఒకసారి ప్రెస్ చేసి ఆ తర్వాత కర్జికాయని తీసుకోండి. ఇలా చేస్తేనే మన కర్జికాయ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంకో విషయం, కర్జికాయలు చేసేటప్పుడు పుట్నాల పిండి తక్కువ వేసారంటే పూరీలు తిన్నట్లే ఉంటుంది. కర్జికాయలు చేసేటప్పుడు ఎక్స్ట్రా పిండి వస్తుంది కదా, ఈ ఎక్స్ట్రా పిండిని అయితే వేస్ట్ చేయకుండా కొద్దిగా వాటర్ అయితే చిలకరించి 2 నిమిషాల పాటు బాగా స్మూత్ గా కలుపుకున్నాక ఈ పిండిని మళ్ళీ పూరీలు చేయడానికి యూస్ చేసేయచ్చు. కర్జికాయల్ని సుమారుగా చేసుకున్నాక డీప్ ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ లో ఉండకూడదు, అలాంటి తక్కువ హీట్ లో ఉండకూడదు. మీడియం హీట్ లో ఉన్నప్పుడు కర్జికాయలను వేసేసి
వేగానే ఇలా టర్న్ చేసేసుకున్నాక మీడియం హీట్ లో పెట్టి కర్జికాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, కర్జికాయల్ని అన్ని చేసి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం అనుకున్నారనుకోండి, పైన పిండి అంతా కూడా పుట్నాల పిండి పీల్ చేసి మన కర్జికాయలు అనేది బాగా గట్టిగా వచ్చేస్తాయి. 10 నుంచి 15 కర్జికాయలు చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆయిల్ లోనే ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దు. దింపే ముందు కాస్త వైట్ గానే ఉండాలి. చల్లారాక మంచి రంగులోకి వచ్చేస్తాయి. నేను చూపిస్తున్నట్టుగా అన్ని ఇలాగా చేసేసేయండి. నేనైతే పుట్నాల పిండికి తగ్గట్టుగా అన్ని కజ్జికాయలను చేసేసాక నాకు ఈ గోధుమ పిండి అయితే మిగిలింది. ఈ పిండిని వేస్ట్ చేయొద్దు. పూరి, చపాతి ఇలాగ ఏదైనా చేసేయచ్చు. ఈ కర్జికాయల్ని తిన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మెచ్చుకుంటారు. తిన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారు, పైన లేయర్ ఇంత పల్చగా ఎలా వచ్చింది, పిండిని ఎలా కలిపావు అని. ఈ టేస్టీ కర్జికాయల్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరయ్యాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.